అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఉద్రిక్తత నెలకొంది. ద్రాక్షారామంలో గతేడాది మూతపడిన పీవీఆర్ హైస్కూల్ను తిరిగి పునఃప్రారంభించాలని స్కూల్ పూర్వ విద్యార్థులు, పరిసర గ్రామ ప్రజలు పోస్ట్మార్టం సెంటర్లో దీక్ష చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు అన్ని స్వచ్ఛందంగా మూసివేశారు. గతంలో స్కూల్ తెరవాలని పోరాడిన అమ్మిరాజు, వెంకన్నబాబు, మున్నలపల్లి గణేష్, సత్యనారాయణతో పాటు పలువురుపై సత్యప్రసాద్ జమీందారు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేపట్టారు. భూములు దాతలు ఇచ్చినటువంటి విరాళాల్లో నడపబడినటువంటి పీవీఆర్ స్కూలు తిరిగి తెరవాలని, అదేవిధంగా గ్రౌండ్లో ఆడుకోవడానికి యువకులను అనుమతించాలని మరి యాజమాన్యం మీద సుమారు సంవత్సర కాలం నుంచి మరి ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా పైండా జమీందారు వారు యాజమాన్యం వారి వైఖరి స్పష్టంగా చెప్పకుండా మరి అక్రమ కేసులు పెడుతూ, పోలీస్ కేసులు పెట్టి, అదేవిధంగా రాజమండ్రి జిల్లా కోర్టులో ఉద్యమం చేస్తున్న వారి మీద 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించమని దావా వేసి ఏదో రకంగా బెదిరింపు ధోరణితో ఆ స్కూల్ జోలికి ద్రాక్షారామ పరిసర గ్రామ ప్రజలు ఎవరో రాకుండా చేసి మరి ఆయన స్వలాభానికి ఉపయోగించుకున్నాడంటే ఆయన బాధ కలుగుతూ ఉంది. మరి ఆ ఉద్దేశం కానప్పుడు ఆయన స్పష్టంగా పత్రికాముఖంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ భూమి లేని వారి చదువుల కోసం ఇచ్చినటువంటి మరి దాంట్లో కట్టబడింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నేను నడుపుతాను, మరి లేని వారి చదువు కోసం ఒక మాట చెప్తే మేము ఖచ్చితంగా ఆ క్షణం నుంచి మరి ఆ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఆయనకి దండేసి సాల్వ కప్పి ఆయన కాళ్ళకి నమస్కరించడం జరుగుతుంది. మరి ఆయన వేరే ఉద్దేశంతో మరి ఎవరితోటన్నా నాయకులు అన్నదండల గతంలో కూడా ఎన్నో అభియోగాలు వచ్చినాయి. పెద్ద పెద్ద నాయకులందరితో అన్నదండలు తీసుకుని మరి ఆయన ఏ రకంగా మరి ఆయనతోటి లాలోజీ అయ్యారో తెలియదు, కానీ ఎనకుండి ఒక భయానకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి దాని జోలికి ఎవరికి వెళ్లకుండా చేద్దామని ఉద్దేశం. ఏదైతే ఎస్పీఆర్ హై స్కూల్ గురించి, ఆ గ్రౌండ్ గురించి, కాలేజీ మళ్ళీ తెరవాలని చెప్పేసి ఈ గత సంవత్సరం నుంచి జరుగుతున్న ఉద్యమానికి ఈరోజు ద్రాక్షారామ పుర ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులు అందరూ కూడా బంద్ ప్రకటించి, ఎందుకంటే చాలా అక్రమ కేసులు బనాయించారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువత అందరి మీద కూడా ఈ పైండా ప్రసాద్ గారు చాలా అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ కేసుల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని, అదేవిధంగా ఈ మన ద్రాక్షారామ ఎస్పీఆర్ హై స్కూల్ ఏదైతే దాతలు ఈ పేదలకు అందుబాటులో చదువులు ఉండాలనే ఉద్దేశంతో దాతలు వారికి సమర్పించారో దానికి మాత్రమే ఉద్దేశించాలని, వేరే విధంగా ఏ విధమైన కమర్షియల్